హాయ్ అండి. ఈరోజు మేము గుడికి వచ్చామండి. ఏం గుడి అనుకుంటున్నారా? ఇది తలుపులమ్మ లోవా అని పిలుస్తారండి. ఇక్కడ అన్నవరం దాటాక తునికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూసారా, అమ్మవారి గుడి చాలా బాగుందండి. బయట అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి గుడి ముందు. ఇది మెట్ల మార్గం అండి. మెట్లు నడుచుకుంటూ వెళ్ళాలి మనం కొంచెం. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెట్ల మార్గం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ మెట్లండి ఇవి. దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ టికెట్ తీసుకున్నాం దర్శనానికి. చిన్న వినాయకుని టెంపుల్ ఉందండి. దండం పెట్టుకొని బయలుదేరామండి దర్శనానికి. లోపల దర్శనానికి వెళ్ళే మార్గంలో అండి ఇవన్నీ కూడా. ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చామండి. ఇది అమ్మవారి గర్భగుడి. అమ్మవారు ఇక్కడే గృహలోనే ఉంటారండి. తలుపులమ్మ అమ్మవారు. నిజానికి అమ్మవారిని తలంపులమ్మ అని పిలుస్తారంటండి. వాడుక భాషలోకి వచ్చేసరికి అది తలుపులమ్మగా మారిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్సవ విగ్రహాలండి బయట. అమ్మవారు కూడా ఇలానే ఉంటారు. లోపల ఇంకా చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు. ఇక్కడ బయటి ఉత్సవ విగ్రహాలు. లోపల వీడియో తీయలేదండి అమ్మవారిని, అందుకే మీకు చూపించలేకపోయాను. బయట అండి ఇదంతాని. గుడి అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. రీమోడలింగ్ చేస్తున్నారు. గుడి అయితే మాత్రం చాలా బాగుందండి. ఒకసారి చూడవలసిన ప్రదేశం అండి గుడి. అమ్మవారు మనం న్యాయబద్ధంగా ఏ కోరికైనా కోరుకుంటే తీరుస్తారంటండి ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్, బయట అదంతా లోయ. లోయ వచ్చేసి లోవాగా మారిందంటండి ఇక్కడ. పంతులు గారు చెప్పారండి అన్నీ వివరంగా అడిగితే. అంతా గ్రీనరీ అండి. చాలా ప్రశాంతంగా ఉంది గుడి మాత్రం. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయలుదేరామండి. ఈ బయట చూసారా, ఇవన్నీ చిన్న చిన్న షెడ్లాగా పాకల్లాగా కనిపిస్తున్నాయి కదండి. ఇవి దూరం నుంచి వచ్చే భక్తులకి అమ్మవారికి వేటలు కోళ్ళని మనం నైవేద్యంగా సమర్పిస్తాం కదండి. అవన్నీ కూడా అక్కడే వంట చేసుకొని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారండి. అవి భక్తులు ఉండటం కోసం ఏర్పాటు చేసినవండి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. సండే అయితే చాలా రష్గా ఉంటుంది. మన అమ్మవారిని ప్రశాంతంగా చూడాలి అనుకుంటే విడి రోజుల్లోనే వెళ్ళాలండి. సండే రోజు అయితే క్రౌడ్ బాగా ఉంటుంది. ఈ రోడ్డు పక్కన అన్నీ కూడా ఇవేనండి, షెడ్లు చిన్న గుడిసెల్లాగా వేసి ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కూడా ఇవేనండి. చూసారా ఫ్రెండ్స్, చాలా గ్రీనరీ అండి. చాలా బాగుంది అమ్మవారు అయితే. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.